అయితే మీకోసం ఒక వీడియో తెచ్చాను నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా. ఈ వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, సో ప్లీజ్ అని ఈ వీడియో చేయమని. ఈ వీడియో చేశాను నేను. ఒకసారి మన డెమో వీడియో చూడండి. తను నాకు చాలా ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. నా జీవితంలోనే చూడలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. మీకు డెమో వీడియో చూసామో నేను ఒకటి చెప్తాను. ఐఎమ్ రియలీ సారీ, నిన్న వీడియో లేకపోయినా ఐఎమ్ రియలీ సారీ, కొంచెం వర్క్ వల్ల. అలాగే మన ఛానల్ కూడా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ అయితే ఫ్రెండ్స్, నన్ను ప్లీజ్, నాకు చాలా బాధ వేస్తుంది మీరు కొంచెం సపోర్ట్ చేయట్లేదు. నాకు చిన్న సపోర్ట్ అయితే అండి, అంతకుమించి ఏం కోరుకోను కదా నేను. మీకు డెమో వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. మీకు ఫుల్ డెమో వీడియో చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ బయోలోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇది ఇట్లానే దమ్ చేస్తుంది ఫ్రెండ్స్, నాకు ఎందుకు. సరే ఫ్రెండ్స్, నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ XML ఫైల్ ఇస్తాను కదా. మెయిన్ ఫ్రెండ్స్, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఫాంట్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోవాలి, మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలి. మీరు ఈ రెండు మీరే అయితే చేసుకోవాలి. మీరు మెల్ల నేర్చుకోండి మీరు కూడా, నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న వీడియో ఇస్తాను, వీడియో క్లిప్ ఇస్తాను. ఆ వీడియో మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తాను చూడండి, తీసేయండి అయితే వస్తుంది. ఆ వీడియో ఏం చేస్తారంటే, మీరు వీడియో తీసుకోండి. మీరు ఫస్ట్ వీడియో తీసుకున్నాక ఏం చేస్తారంటే, ఇక్కడ వీడియో కొంచెం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇక్కడ టైమింగ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి, దీన్ని కొంచెం పెంచుకొని ఇట్లా మీకు ఇట్లా ఎంత కావాలో అంత, ఓకేనా, అర్థమైందా? కింద చూసుకోండి ఎంతవరకు ఉంది. ఈ లేరుకల వరకు ఉంది, అంటే ఈ వేస్ట్ మధ్యలో, సారీ, ఇక్కడ వరకు ఉంది కదా. దీని టైమింగ్ ఏం చేస్తారంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కొంచెం, సారీ రైట్ సైడ్ కానండి, సారీ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కంటే ఎక్కువ వస్తుంది చూడండి. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇట్లా కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇట్లా వచ్చినాక దాన్ని కింద తెచ్చుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా కింద తెచ్చుకోండి. ఇట్లా లిరికర్ పైన పెట్టండి, లిరికర్ పైనకి వెళ్ళి డిఫరెన్స్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్ట్రీమింగ్ చేసుకోండి. వచ్చిందా ఫ్రెండ్స్? ఇట్లయితే వస్తుంది. 1 by 1 మీరు ఇట్లా వీడియో యాడ్ చేసుకోవాలా. అవి దాన్ని ఎంతవరకు ఉందో అట్లా జరుపుకొని మీరు ఇట్లా చేసుకోండి. ఇది ఫస్ట్ది. తర్వాత నేను ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఫాంట్ యాడ్ చేసుకుని లేకపోతే నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఒకటి నేమ్ ఉంటుంది, గోపాల్ క్రియేషన్ గుర్తుంది, చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీ పేరు కానీ మీ ఇట్లా మీ ఓకే, మీ పేరు అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఎవరు పెట్టాలనుకుంటారా. ఇక్కడ ఫస్ట్ మీ కప్పుల్దా, మీరు ఎట్లా మీ కప్పులు అయితే ఫస్ట్ మీ వైఫ్లో మీ లవర్ ఎట్లనో గర్ల్ ఫ్రెండ్ కానీ ఇట్లా పెట్టండి ఫస్ట్ది. తర్వాత చెప్పు మీది, ఇట్లా నేను చూపిస్తాను చూడండి. ఇదే ఫోటో సేమ్ పెడతాను నేను, ఒక నిమిషం. కానీ ఇట్లా ఫస్ట్ది ఇట్లా ఉండాలి. తర్వాత మీ ఫోటో పెట్టుకోవాలి. మీరు ఎవరి మీద వేస్తారో దాన్ని బట్టి. హీరోయిన్స్ మీకు అట్లా పెట్టాలనిపిస్తే అట్లా పెట్టండి, లేకపోతే ఇట్లా పెట్టాలనిపిస్తే ఇట్లా చూడండి. ఓకేనా? ఇట్లా వచ్చేసిందా? మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. ఈ వీడియో అయితే మెయిన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను కదా. వీడియో నేను ఇందాక యాడ్ చేసిన కదా, సేమ్ అయితే అట్లా యాడ్ చేసుకోవాలి. దాన్ని మీకు ఎట్లా అంతగానో ఇబ్బంది అనిపిస్తే ఏం చేస్తారంటే, దాన్ని కాపీ చేసుకోండి. ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. చూడండి వీడియో ఎంతవరకు వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఇక్కడ కట్ చేసేయండి. సారీ ఫ్రెండ్స్, కట్ చేయదు, ఎందుకంటే అది టైమింగ్ ఉంది కదా. దాన్ని మేనేజ్ చేసేయండి, ఓకేనా? మేనేజ్ చేసామనుకో అయిపోతుంది. ఇట్లా వచ్చేసిందా? చూడండి, సేమ్ అంతే అయిపోతుంది. ఇట్లా 1 by 1 ఇట్లా కాపీ ఉన్నది ఇట్లా పేస్ట్ చేసుకోవాలి చూడండి. ఇట్లా ఓకేనా? సరిపోయింది. ఇది కొంచెం ఇది టైమింగ్ తగ్గిద్దాం చూడండి. సారీ, వచ్చిందా? ఇట్లా 1 by 1 ఇట్లా పెట్టుకోండి. మీరు ఇట్లా పెట్టుకున్నాక ఇక్కడ ఫొటోస్ మీకు చూపిస్తుంది అప్పుడప్పుడే. ఫస్ట్ది మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిన కదా, తర్వాత మీది, తర్వాత మళ్ళీ గర్ల్, తర్వాత మీది, మళ్ళీ గర్ల్, తర్వాత మీది, తర్వాత మళ్ళీ గర్ల్, తర్వాత మీది, తర్వాత గర్ల్, తర్వాత మీది, లాస్ట్. అయిపోయిందా? క్లారిటీగా అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే అంతే చాలు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని వాడితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.